వెల్కమ్ టు డీకే ఆన్లైన్ అకాడమీ. ఈరోజు సాక్షి పేపర్లో ఒక శుభవార్త రావడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీ అని. ఓకే, అయితే దాదాపు రాష్ట్రంలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయంటే దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా మరి దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు వచ్చేసి 31,711, మినీ అంగన్వాడీ కేంద్రాలు వచ్చేసి 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి రెండింటి మధ్య తేడా ఏంటంటే ప్రధాన అంగన్వాడీ కేంద్రాలలో ఒక టీచర్తో పాటు ఒక ఆయా కూడా ఉంటుంది. అదే మినీ అంగన్వాడీ కేంద్రాలలో కేవలం ఒక టీచర్ మాత్రమే పనిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓవరాల్గా చూసినట్లయితే రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు అనేది ఉన్నాయి. ఓకే, మరి వీళ్ళ యొక్క శాలరీని తీసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్కి వచ్చేసి 13,650 రూపాయలు, 13,650 రూపాయలు, ఆయాకు వచ్చేసి 7,800 రూపాయలు వీళ్ళకి శాలరీ ఉంది. సో కాబట్టి అంతేకాకుండా మరి గ్రాట్యుటీ తీసుకున్నట్లయితే టీచర్లకు వచ్చేసి 1,00,000 రూపాయలు, అంటే రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ టీచర్లకి 1,00,000 రూపాయలు, అదేవిధంగా ఆయాలకి 50,000 రూపాయలు గ్రాట్యుటీ అందుతుంది ప్రస్తుతం. దాన్ని కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అది 2 లక్షల వరకు చేస్తున్నారు. ఆయాలకు వచ్చేసి 1,00,000 రూపాయలు చేయాలనే ప్రతిపాదన నడుస్తుంది. తర్వాత ముఖ్యంగా తీసుకున్నట్లయితే మరి ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మినీ కేంద్రాలని అప్గ్రేడేషన్ చేయబోతున్నారు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆమోదం రావాలి, అది ఇంకా రాలేదు. ఒకవేళ కనుక మినీ కేంద్రాల యొక్క అప్గ్రేడేషన్ జరిగితే ఈ 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలలో ఆయా పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్పర్లకు విద్యార్హతలు తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ని కనీస విద్యార్హతగా నిర్ణయించడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసిన తర్వాత ఎవరికైతే గరిష్ట విద్యార్హతలు ఉన్నాయో మరి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వివరాలు, వాటి యొక్క ఖాళీలు, అదేవిధంగా సెంటర్లలో ఏ రిజర్వేషన్లు ఉన్నాయి, మరి ఈ సంవత్సరంలో పదవీ విరమణ పొందేవారు ఎవరు, లాస్ట్ ఇయర్ ఎవరెవరు పొందిరు, సో మొత్తం ఖాళీలు సమాచారం ఇవ్వాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఒకవేళ కనుక వాళ్ళ యొక్క ఖాళీలు తెలిస్తే మరి ఈ యొక్క కొలువుల భర్తీ అనేది చాలా ఫాస్ట్గా నడుస్తుంది. మరి కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంగన్వాడీ కొలువుల యొక్క నోటిఫికేషన్ రాగానే మీ యొక్క విద్యార్హతతోటి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆ విధంగా అప్లై చేసుకొని మీరు ఈ టీచర్ జాబ్ను పొందవచ్చు. సరికొత్త ఉద్యోగ వార్తలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డీకే ఆన్లైన్ అకాడమీ. థ్యాంక్ యూ.